వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దేని యొక్క పరిమాణాన్ని వ్యాయామం ద్వారా చేసిన మొత్తం పని అంటారు? ఆప్షన్ 1 స్పీడ్, ఆప్షన్ 2 లోడ్, ఆప్షన్ 3 ఫ్లెక్సిబిలిటీ, ఆప్షన్ 4 ఎండ్యూరెన్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 లోడ్. మరో ప్రశ్న, రిపిటేషన్ మెథడ్ ట్రైనింగ్ ద్వారా అంతిమంగా అభివృద్ధి చెందినది ఏది? ఆప్షన్ 1 స్పీడ్, ఆప్షన్ 2 ఎండ్యూరెన్స్, ఆప్షన్ 3 స్ట్రెంగ్త్, ఆప్షన్ 4 ఎక్స్ప్లోజివ్ పవర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 స్పీడ్. మరో ప్రశ్న, క్రింది వాటిలో ఏ క్రీడా సూత్రం నైపుణ్యము మరియు వ్యూహాలకు సంబంధం కలిగి ఉన్నది? ఆప్షన్ 1 కార్యభార ప్రగతి సూత్రము, ఆప్షన్ 2 పాల్గొను సూత్రము, ఆప్షన్ 3 స్పష్టతా సూత్రము, ఆప్షన్ 4 ప్రణాళికా పద్ధతి సూత్రము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 స్పష్టతా సూత్రము. మరో ప్రశ్న, సర్క్యూట్ ట్రైనింగ్ మెథడ్లో సాధారణంగా ఒక సర్కిల్కి ఎన్ని రకాల వ్యాయామాలు ఏర్పాటు చేయబడ్డాయి? ఆప్షన్ 1 5 to 8 వ్యాయామాలు, ఆప్షన్ 2 8 to 10 వ్యాయామాలు, ఆప్షన్ 3 10 to 12 వ్యాయామాలు, ఆప్షన్ 4 12 to 15 వ్యాయామాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 8 to 10 వ్యాయామాలు. మరో ప్రశ్న, వెయిట్ ట్రైనింగ్ మెథడ్ను కనుగొన్న మిస్టర్ ఫెడ్రికియాన్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 రష్యా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 జర్మనీ. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.